నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే, మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు. ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, సర్పంచులు కానీ, నేను పార్టీ చూడలేదు. వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల, మా ఆడపడుచులు అదే చూస్తాను, అంతకుమించి నేనేం చూడను. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్ళు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్ళు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి ఏరియాస్లోకి రావాలి అంటే మీకు తెలుసు కదా, మావోయిస్టులు ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, ఇక్కడ రావడానికి నాయకులు రారు, భయపడతారు. నాకు ఎందుకు భయం లేదంటే, నేను ప్రజల కోసం పనిచేసేవాడిని. నేను ఆ బెదిరింపు నిజంగా నాకు అలాంటి ఆలోచన కూడా నాకు ఉండదు. కాకపోతే ఒకసారి నా ఒక్కడిదే కాదు కదా సెక్యూరిటీ, ఒకసారి అధికారులు కూడా వెళ్ళాలి, పోలీస్ కానిస్టేబుల్స్ వెళ్ళాలి, కమాండోస్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏజెన్సీ ప్రాంతంలో మధ్యాహ్నం తర్వాత మీటింగులు ముగించేస్తాం. మీరు అనుకోవచ్చు ఎందుకు సాయంత్రం దాకా ఉండడం, 2 దాకా 3 తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇది సెక్యూరిటీ ప్రోటోకాల్. ఎందుకంటే గతంలో ల్యాండ్ మైన్స్ పెట్టేవాళ్ళు, కొన్ని గొడవలు జరిగాయి. వీటన్నిటి వల్ల ప్రస్తుతం మీకు గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే, నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలను అర్థం చేసుకున్నాను కాబట్టే రాని ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం పట్టి చేయించామంటే. అలాగే జల్ జీవన్ మిషన్ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు 4,000 కోట్ల రూపాయలు మనకి ఇచ్చేస్తే, 26 కోట్లకి 28 కోట్లకు డబ్బులు ఇస్తే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదు దాన్ని. ఈ రోజున 4,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి వదిలేశారు. అదే మన ప్రభుత్వం రాగానే కూర్చోబెట్టి కనీసం మీరు చూస్తున్నారు, దాటిపొడిన జేజీఎం ఇవి చూస్తున్నాం. ఇంటికి కనీసం 55 లీటర్ల నీళ్లు రావాలన్న ఆశ ఉంది దీనికి. ఇది మరింతగా ముందుకు తీసుకెళ్తాం. కనీస వసతులు, కనీస రోడ్లు, మీరు దాటిపొడవునా నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. మీరు మా మీద ఈ ప్రాంతంలో ప్రత్యేకించి కూటమిని గెలిపించకపోయినప్పటికీ కూడా మీకోసం మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మనస్ఫూర్తిగా మీకోసం ఉంటాం, మీకోసం పనిచేస్తాం.